నిన్నటి వరకు ఎండల తీవ్రతతో అల్లాడిన భాగ్యనగరం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసిన వాన నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని నరకం చూశారు. గమ్యస్థానానికి చేరుకోవడం కోసం వారు పడ్డ పాట్లు వర్ణనాతీతం. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. రోడ్లపై నిలిచిన నీటిలో వాహనాలు సగం మునిగిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలిక లేక వాహనదారులు విసిగిపోయారు. 1/2 కిలోమీటర్ దూరం వెళ్లడానికే గంటల సమయం పట్టింది. ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన వారు బస్సులు లేక, కనీసం మెట్రో వరకు నడిచి వెళ్లలేక తిరిగి ఆఫీసులకే చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది మహిళా ఉద్యోగులు అర్ధరాత్రి వరకు ఆఫీసుల వద్దే వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు అల్లాడిపోయారు. బయోడైవర్సిటీ చౌరస్తాలో నీరు నిలవడంతో వాహనాలు ముందుకు కదలలేదు. కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అబిడ్స్, కోటి, చాదర్ఘాట్ వంటి రద్దీ ప్రాంతాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చీకటిలో నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. వర్షం తగ్గినప్పటికీ రోడ్లపై నిలిచిన నీరు తొలగకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు కొనసాగాయి. ఆఫీసు పని ముగించుకొని ఇళ్లకు వెళ్లే క్రమంలో తలెత్తిన ఈ సమస్య నగర వాసుల పాలిట శాపంగా మారింది. సాధారణంగా వేగంగా సాగే నగర జీవితం ఈ వర్షంతో ఒక్కసారిగా బ్రేక్ పడింది. వాహనదారులు తమ వాహనాలను వదిలేసి ఇళ్లకు వెళ్లలేని దయనీయ స్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. వానాకాలంలో ప్రారంభంలోనే గ్రేటర్ నగరం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం చర్చనీయాంశమైంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఉన్న లోపాలు బయటపడ్డాయి. రాబోయే రోజుల్లో వర్షాలు మరిన్ని కురిస్తే పరిస్థితి ఏంటని నగర ప్రజలు భయపడుతున్నారు. నిన్నటి వాన భాగ్యనగరానికి కన్నీటి కష్టాలను మిగిల్చింది. ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరేసరికి తెల్లవారుజాము అవుతుందేమో అని భయం నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు, ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు సొంతంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవం నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. పనుల నుంచి విరామం దొరకగా ఇళ్లకు వెళ్లలేక రోడ్లపైనే సమయం గడపాల్సి రావడం పెద్ద విషాదం. భాగ్యనగరం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. వర్షపు చినుకులు సంతోషాన్ని ఇవ్వాల్సింది పోయి సమస్యల వరదను తెచ్చిపెట్టాయి. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం కోసం నగరవాసులు నిరీక్షించారు. త్వరగా ఇళ్లకు వెళ్లాలన్న ఆశ నెరవేరక చాలా మంది కార్యాలయాల్లోనే ఉండిపోయారు. నగర ప్రజలందరూ ఈ వర్షంతో పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. భారీ వర్షం నగర ప్రజల దైనందిన జీవితాన్ని కాకావికలం చేసింది.